నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. విశాఖ గుండెలపై మందుల కంపెనీలు కుంపటి రాజేస్తున్నాయి. అనునిత్యం ప్రమాదాలతో హడలెత్తిస్తున్నాయి. కార్మికుల బతుక్కి భరోసా లేదు. కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న గ్రామాలకు ఊరటలేదు. పెట్టుబడుల ఆకర్షణపైనే ప్రధానంగా దృష్టి పెట్టిన ప్రభుత్వం భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యాల్ని కట్టడి చేయలేకపోతోంది. దీంతో ఫార్మాసిటీ డేంజర్ జోన్గా మారిపోతోంది. పరిశ్రమ పెడితే సరిపోతుందా? ప్రమాణాలు పాటించాల్సిన పనిలేదా? ఉద్యోగం చేయాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందేనా? పరిసరాల్లో ఉన్న పాపానికి ఊపిరి బిగబట్టాల్సిందేనా? తెల్లారి లేస్తే చాలు ఎక్కడ ఏ అగ్నిగోళాన్ని చూడాల్సి వస్తుందోనన్న భయం, ఎక్కడ ఏ బాయిలర్ పేలిపోతుందోనన్న కలవరం. ఉత్పత్తిపై ధ్యాస తప్ప రక్షణ చర్యల గురించి ఔషధ కంపెనీలకు పట్టింపు లేదా? ఫార్మా కంపెనీల డేంజర్ బెల్స్. క్షణక్షణం ప్రమాదాలతో కార్మికుల సహవాసం. ఫార్మాసిటీ పరిసరాల్లో కంటి మీద కునుకు కరువు. భద్రతా ప్రమాణాలెక్కడ? అధికారులు ఏం చేస్తున్నట్లు? విశాఖ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అభివృద్ధితో పాటు ప్రాణాంతక ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది ఔషధ నగరి. ఫార్మాసిటీ రాగానే సంబరపడ్డారు చాలా మంది. ఉపాధి అవకాశాలకిక ఢోకా ఉండదనుకున్నారు. కానీ దినదిన గండంగా బతకాల్సిన పరిస్థితి దాపురిస్తుందని ఏమాత్రం ఊహించలేకపోయారు. విశాఖ ఫార్మాసిటీలో మెజారిటీ పరిశ్రమలు నిబంధనలు పాటించవు. ప్రభుత్వ ఆదేశాలంటే లెక్కలేదు. కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ భద్రతా ప్రమాణాలకు ఇప్పుడో పాతరేశాయి. దీంతో ఫార్మాసిటీ అంటేనే ఉలిక్కిపడే పరిస్థితి. ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళన. డ్యూటీ ఎక్కితే కార్మికుల ప్రాణాలకు గ్యారంటీ లేదు. అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైతే జరిగే నష్టాన్ని నియంత్రించే వ్యవస్థ లేదు. పరిశ్రమలు రావాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, అందులో మరో మాట లేదు. కానీ ప్రమాణాల్ని గాలి కుదిరేస్తే ఎంత ప్రాణాంతకమో ఆలోచించడం లేదు పరిశ్రమలు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే నియంత్రించి గాడిన పెట్టాల్సిన వ్యవస్థ కంటి తుడుపుగా మారిపోయింది. దీంతో వేలాది మందికి ఉపాధి చూపాల్సిన ఔషధ కంపెనీలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. 3 ఏళ్లలో ఫార్మాసిటీ ప్రమాదాల్లో 11 నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇక గాయాల పాలైన వారి సంఖ్య 100కు పైమాటే. వీరిలో జీవితాంతం జీవోత్సవాల్లా బతకాల్సిన పరిస్థితిలో కొందరు అభాగ్యులున్నారు. హెటెరో డ్రగ్స్ ప్రమాదాన్ని మరిచిపోకముందే రాజవరంలోని డెక్కన్ కెమికల్స్ కంపెనీ గోదాముల్లో చెలరేగిన మంటలు 2 రోజుల పాటు ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆ తర్వాత దివీస్ ల్యాబొరేటరీస్ లో సంభవించిన ప్రమాదం కార్మికుల మరణానికి కారణమైంది. గ్లోకెమ్, ఆక్టస్, సాయివీర్, వేగేష్ణ, ఇప్పుడు శ్రీకర్ ల్యాబొరేటరీస్. పేరేదైనా కంపెనీల్లో జరుగుతున్న ప్రమాదాలు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. హైదరాబాద్ తర్వాత బల్క్ డ్రగ్ ఇండస్ట్రీలో వైజాగే టాప్. ఏటా వేల కోట్ల రూపాయల ఔషధాలు తయారవుతాయి. ఫార్మా కంపెనీలు లాభాలు మూటగట్టుకుంటున్నాయి. కానీ జనం గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ మాయిదారి కంపెనీల్ని మానెత్తిన ఎందుకు రుద్దారని బాధిత గ్రామాలు గగ్గోలు పెట్టేస్తున్నాయి. పోర్ట్ సిటీ వైజాగ్ ని ఫార్మా హబ్ గా తీర్చిదిద్దేందుకు అప్పటి వైఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. నగరానికి 33 కిలోమీటర్ల దూరంలోని పచ్చటి ప్రకృతి మధ్య ఉన్న పరవాడ మండలాన్ని ఎంపిక చేసింది. 2900 ఎకరాల విస్తీర్ణంలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీని రాంకీ సంస్థ అభివృద్ధి చేసింది. (2006) నుంచి ఫార్మాసిటీలో ఉత్పత్తి ప్రారంభమైంది. 70కి పైగా కంపెనీలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 52 కంపెనీల్లో ఉత్పత్తి నడుస్తుండగా మరో 21 కంపెనీలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఫార్మాసిటీని ఆనుకుని తాడి, తానం, పరవాడ వంటి నిర్వాసిత గ్రామాలున్నాయి. స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నామన్న ధీమాతో ఔషధ కంపెనీలు అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలు, బాధ్యతారాహిత్యం, భద్రతను గాలి కొదిలేసిన ఫలితంగా ఇప్పుడు ఫార్మాసిటీ అంటే నిప్పుల కొలిమి. ఎప్పుడు ఎవరికి మూడుతుందో దేవుడికే తెలియాలి. డ్యూటీకెళ్లిన కార్మికుడు సురక్షితంగా ఇంటికొస్తాడన్న భరోసా లేదు.
ఆ తాడి గ్రామం తల్లడెళ్ళినటువంటి పరిస్థితి. రాత్రి 1 గంట సమయంలో సంటిబిడ్డను సైతం పట్టుకొని పరుగులెట్టినటువంటి పరిస్థితి. ఈ రకంగా వరుస ప్రమాదాలు ఎండాకాలం వస్తే చాలు మరిన్ని ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. నిత్యం ప్రమాదాలకు నిలయంగా ఈ ఫార్మా సిటీ అనేటువంటి ఉంది. ఇదే కాకుండా ఇక్కడున్న ఫార్మా కంపెనీలో గతంలో మొన్నే ఆడిట్ కమిటీ అనేటువంటి జిల్లా కలెక్టర్ నియమించినటువంటి కమిటీ ఈ శ్రీకర్ కంపెనీ అనేటువంటి దాంట్లో ఏవైనా నిబంధనలు అనేటువంటి పాటించడం లేదు, భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. అందుకని ఈ పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించాలని 16వ తేదీ నోటీస్ ఇచ్చారు, ఏప్రిల్ ఇస్తే ఇప్పటికొచ్చి దానికి సమాధానం లేదు. పైగా ఈరోజు యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితి. పరిశ్రమలన్న తర్వాత ప్రమాదాలు సహజం, కానీ మానవ తప్పిదంతో జరిగే దుర్ఘటనలతో నష్టం అంచనాలకు అందదు. గాఢ రసాయనాలు, అమోనియం వంటి ప్రమాదకరమైన వాయువులను నిత్యం వినియోగించే ఫార్మా కంపెనీల్లో భద్రత ఆవగింజలో 60వ వంతు మాత్రమే. తలుచుకుంటేనే ఇప్పటికీ గుండెల్ని పిండేసే భోపాల్ ఘోర దుర్ఘటన తర్వాత కూడా పరిశ్రమల యాజమాన్యాలు కళ్లు తెరవడం లేదనే ఆవేదన ఇక్కడి కార్మికుల్లో ఉంది. విశాఖ ఫార్మా సిటీలో ప్రమాద ఘంటికల్ని చూస్తే ఏదో ఒకరోజు భారీ మూల్యం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వరుస ప్రమాదాలకు నిలయంగా మారిపోయిన ఫార్మా సిటీలో శ్రీకర్ ల్యాబొరేటరీస్ లో మొన్న సంభవించిన పేలుడు పారిశ్రామిక భద్రతలోని డొల్లతనాన్ని మరోసారి చాటి చెప్పింది. బల్క్ డ్రగ్ ఉత్పత్తి పరిశ్రమ అయిన శ్రీకర్ ల్యాబొరేటరీస్ చిల్లింగ్ ప్లాంట్ లో భారీ విస్ఫోటనం సంభవించింది. అమోనియం సిలిండర్ పేలిపోయి ఓ కార్మికుడు చనిపోగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమ్మర్ వచ్చిందంటే ఫార్మా సిటీలో ప్రమాదాలకు తెరలేచినట్లే. మొత్తం చుట్టుపక్కల దాదాపుగా 15 గ్రామాలు ఈ కాలుష్య కోరల్లో చిక్కుపోయి ఈ ఫార్మా వెదజల్లుతున్న విషతుల్యమైన వాయువులతోటి మొత్తం అక్కడ ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ కూడా తీవ్రమైన క్యాన్సరు, కీళ్ల వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కీళ్ల నొప్పులు, అలాగే ఒళ్ళంతా దొద్దుర్లు, ఇలాంటివన్నీ కూడా విపరీతమైన ప్రమాదకరమైన వ్యాధులు అనేవి సంభవిస్తున్నాయి. ఎప్పుడు ఏ పరిశ్రమలో పేలుళ్లు వినిపిస్తాయో, ఎలాంటి దుర్వార్త చెవిన పడుతుందోనన్న భయం అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ముంచుకొచ్చే ప్రమాదాల నుంచి బయటపడేందుకు కట్టుబట్టలతో పరుగులు తీస్తుంటాయి నిర్వాసిత గ్రామాలు. విశాఖ జిల్లా తీర ప్రాంత గుండెలపై కుంపటిలా మారిపోయాయి కొన్ని ఔషధ పరిశ్రమలు. బ్రాండెడ్ డ్రగ్స్ పరిశ్రమలు కూడా వీటికి అతీతంగా ఏమీ లేవు. దీంతో దినదిన గండ 100 ఏళ్ల ఆయుష్గా ప్రజల జీవితాలు గడపాల్సిన పరిస్థితి. ఫార్మా సిటీ చుట్టూ నిత్యం డేంజర్ బెల్స్ మోగుతూనే ఉంటాయి. సేఫ్టీ ఆడిట్ అనే మాట విశాఖ జిల్లా అధికార యంత్రాంగానికి, అమాత్యులకు బ్రహ్మ పదార్థంలా మారిపోయింది. ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు భద్రతా ప్రమాణాలపై ప్రసంగాలు దంచేస్తారు. తర్వాత ఎక్కడి వారు అక్కడే గప్చుప్. ఔషధ పరిశ్రమలపై ఉక్కుపాదం మోపాల్సిన యంత్రాంగం తూతూ మంత్రంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ విభాగాల డొలతనం కార్మికుల ప్రాణాలపైకి తెస్తోంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో విశాఖ జిల్లా నంబర్ 1. సుమారు 100 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగిన విశాఖ జిల్లాలో ఫార్మా సిటీ, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, నక్కపల్లి, భీమునిపట్టణం పరిసరాల్లో ఔషధ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. నిబంధనలకు లోబడి పరిశ్రమలు నిర్వహిస్తామని అనుమతులు పొందిన యాజమాన్యాలు తర్వాత మాటే మరిచిపోతున్నాయి. కొన్ని పరిశ్రమలు మాత్రం భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తుంటే అత్యధిక శాతం యాజమాన్యాలు ఆ ఊసే ఎత్తటం లేదు. ఈ అలసత్వమే భారీ ప్రమాదాలకు దారితీస్తోంది. ఫార్మాసిటీ పరిశ్రమల్లో ప్రమాదాలు జరగడం వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రావడం, కఠిన చర్యలు తీసుకుంటామని మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించడం, నష్టపరిహారానికి డిమాండ్ చేయడం రొటీన్ తంతుగా మారిపోయింది. మనుషులు చనిపోతున్నారు, తరచుగా జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కేవలం డబ్బులు కక్కుర్తబడి యజమానుల యొక్క ఇష్టాం ప్రకారం ఈరోజు కంపెనీలు నడుపుకుంటా ఉన్నారు. చట్టం ప్రకారం నడపండి. చట్టం ప్రకారం చేయాల్సినటువంటి సేఫ్టీ ఆడిట్ చేయమని అడుగుతున్నాం. 2 ఏళ్ల నుంచి చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ప్రకటిస్తారు మంత్రులు. సేఫ్టీ ఆడిట్ ఈ మంత్రే గత ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. సేఫ్టీ ఆడిట్ మాటలు చెబుతున్నారు, ఏమీ చేయలే. బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ నిర్వహణకు అనుమతులు లభించాలంటే 1,00,000 నిబంధనలు పాటించాలి. భద్రత, కాలుష్య నియంత్రణ, వ్యర్థ జలాల నిర్వహణ వంటివి ఇందులో కీలకం. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ఎలాంటి వెసులుబాటును పరిశ్రమల శాఖ ఇవ్వదు. ఎందుకంటే బల్క్ డ్రగ్ పరిశ్రమలతో పర్యావరణ పరంగా జరిగే విధ్వంసం తీవ్రంగా ఉంటుంది. గాలి, నీరు, భూగర్భం అన్నీ కలుషితమవుతాయి. కానీ పారిశ్రామిక అభివృద్ధి పునాదులపై ఎదగాల్సిన రాష్ట్రం కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాజమాన్యాలకు కాస్త వెసులుబాటు కల్పిస్తోంది.
దీన్ని ఆసరా చేసుకుని కొన్ని కంపెనీలు రెచ్చిపోతున్నాయి. పొల్యూషన్ క్లియరెన్స్ తో పాటు పక్కాగా అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు పత్రాలుంటేనే ప్రొడక్షన్ కి పరిశ్రమలకు అనుమతి ఇవ్వాలి. కానీ ఇక్కడి పరిస్థితి పూర్తి విరుద్ధం. కాలుష్యాన్ని నియంత్రించకున్నా పర్లేదు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుకున్నా నో ప్రాబ్లం. సముద్ర తీరంలో ఏర్పాటైన ఫార్మా కంపెనీలు సహజ సిద్ధ వాతావరణానికి తూట్లు పొడుస్తూ ప్రజల్ని వేదనకు గురిచేస్తున్నాయి. తీరం వెంబడి ఏర్పాటైన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల పర్యవేక్షణకు గతేడాది ప్రభుత్వ యంత్రాంగం 4 బృందాల్ని నియమించింది. ఏవైనా దుర్ఘటనలు జరిగినప్పుడు హడావిడి చేసే ఈ బృందాలు తర్వాత చప్పుడు చేయడం లేదు. పరిశ్రమల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి తనిఖీల ప్రక్రియని తూతూమంత్రంగా ముగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్మిక సంఘాలు కాదు, ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే తప్పుబడుతున్నారంటే ఫార్మాసిటీ లోటుపాట్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మొదలు నేను చెప్తున్నాను, సేఫ్టీ ట్రైనింగ్ లేదు, సేఫ్టీ వీక్ లేదు, సేఫ్టీ మీద ఏ రకమైన అవేర్నెస్ లేదు. నేను ఇప్పటికీ డిమాండ్ చేస్తున్న ఫార్మా కంపెనీ అన్నీ కూడా కొన్ని ఉన్నాయి. ఏదైతే SEZలో ఉన్న కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు మాత్రం అబ్జర్వ్ చేస్తున్నారు. ఏది మన స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నాయి, ఇక్కడ మాత్రం అబ్జర్వ్ చేయట్లేదు. నేను డిమాండ్ చేస్తున్నాను, సేఫ్టీ వీక్ చేయాలి. బాయిలర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ముగ్గురు రావాలి. కిందలో పంపుతున్నారు, వీళ్ళేమో అనకూడదు కానీ లంచాలకు కక్కుర్తుపడి వీళ్ళు అన్ని రిపోర్ట్స్ తప్పిస్తున్నారు. నేను మొదలు ఎప్పుడు చెప్తున్నప్పుడు, నేను అధికారంలో ఉన్నప్పుడు చెప్తున్నాను, ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్తున్నాను. డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ వాళ్ళు రావాలి. అసలు ఎందుకు చెప్తున్నా మాకు చెప్పాలి. ఏమంటే టెక్నికల్ పర్సన్ వాళ్ళు చెప్పట్లే, చూసే ప్రసక్తి లేదు. ఇంకా అవసరం అనుకుంటే ఏ రకమైన శిక్షణ, ఏ రకమైన నిరసనకైనా సిద్ధంగా ఉన్నాను. దేని డిమాండ్ చేస్తున్న కంపెనీని తక్షణమే సమావేశం పెట్టండి. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా మీకు లాభం, నాకు లాభం, ప్రజలకు లాభం. పక్కలో బాంబున్నట్లు ఏ అలికిడి విన్నా ఫార్మాసిటీ పరిసర ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడి లేస్తున్నారు. భద్రత లేని ఫ్యాక్టరీలతో బిక్కుబిక్కుమంటూ బతుకులు వెళ్లదీస్తున్నారు. ప్రమాదాల నివారణకు పర్యవేక్షణ కమిటీలున్నా పట్టించుకోకపోవడంతో కంపెనీల యాజమాన్యాలు ప్యాకేజీలతో బాధితుల నోరు నొక్కేస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి జరగాల్సిందే, కానీ ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాలు అంతకంటే ముఖ్యం. పరిశ్రమలు ప్రమాణాలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలకు చెక్ పెట్టడం పెద్ద పనేమీ కాదు.